Students, welcome to Manabadi videos. JEE Mains April 4 Shift 2 exam analysis. Morning already మనం షిఫ్ట్ 1 అనాలిసిస్ చేయడం జరిగింది. షిఫ్ట్ 2 అనాలిసిస్ కూడా ఇప్పుడు చేద్దాము. సో షిఫ్ట్ 2 అనాలిసిస్ మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వల్ల నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. మోస్ట్లీ ఇదే చాప్టర్స్ నుంచి ఇదే రకంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా కంక్లూషన్ కూడా చెప్పడం జరుగుతుంది మన వీడియోలో. సో ముందుగా చూద్దాము. సో డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది? ఓవరాల్గా డిఫికల్టీ లెవెల్ మోడరేట్గా ఉంది. సో మనకు మోడరేట్ అంటే ఏమవుతుందంటే రెండు సబ్జెక్ట్స్లో నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ ఈజీగా ఉండి మిగతా వాటిల్లో కొంచెం డిఫికల్ట్గా ఉంటే దాన్ని మోడరేట్ అని తీసుకోవచ్చు, లేదా మూడు మోడరేట్గా ఉంటే మోడరేట్ అని తీసుకోవచ్చు. సో ఈ రకంగా మనకు కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటిక్స్ ఈ రకంగా ఉన్నాయి. సో ఫిజిక్స్ చాలా ఈజీగా ఉంది అని చెప్పి మనకు ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. కెమిస్ట్రీ కూడా ఈజీగా ఉందని అండ్ మ్యాథమెటిక్స్ మోడరేట్ టు డిఫికల్ట్గా ఉందని ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. ఇన్ మార్నింగ్ సెషన్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఇదే ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. సో మనము ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏమేమి క్వశ్చన్స్ ఏమేమి టాపిక్స్ నుంచి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ కెమిస్ట్రీ చూద్దాం. కెమిస్ట్రీ పేపర్ వాజ్ మోర్ ఆర్ లెస్ బ్యాలెన్స్డ్ in terms of difficulty level as well as the number of questions from the three sections. Questions from prominent chapters like chemical kinetics, alcohol, phenol and ethers, electrochemistry and thermodynamics were asked. P block chemistry was dominant in the paper. Overall coverage of the chapters was uniform. Among the 11th and 12th classes, more number of questions were asked from 12th class. మార్నింగ్ మనకు 11th క్లాస్లో ఎక్కువ అడిగారు, ఈరోజు ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి 12th క్లాస్ ఎక్కువ అడిగారు. ద పేపర్ వాజ్ బై అండ్ లార్జ్ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ బుక్స్. సో కాబట్టి ఇది ఎన్సీఆర్టీ బుక్స్ సంబంధించిన ఇవి చదివితే చాలా వరకు మనకు హెల్ప్ అవుతాయి. ఫిజిక్స్ పార్ట్ వాజ్ ద ఈజియెస్ట్ సైడ్ అండ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఆల్ చాప్టర్స్ వర్ ఆస్క్డ్. Questions from modern physics, mechanics, electrostatics and current electricity were there in the paper. The coverage of the questions was almost equal with more number of questions asked from the 12th class. The mathematics paper was moderate to difficult level. A good number of questions were asked from calculus. Integer type questions were lengthy in the paper. Almost all the topics were covered. The main thing is questions were both lengthy and calculative, which took a lot of time to solve. In short, it was a decent paper with mathematics being the toughest among all due to the lengthy part. The difficulty level wise order according to a large section of student is, సో మనకు క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చారో ఆ క్వశ్చన్స్ ఓవరాల్గా చాలా డిఫికల్ట్గా వచ్చాయి. మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో మాత్రం చాలా ఈజీగా వచ్చాయన్నారు. ఫిజిక్స్లో మనకు ఎంసీక్యూస్ కన్నా ఏవైతే న్యూమరిక్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయని చెప్పేసి ఫీడ్బ్యాక్ అయితే రావడం జరిగింది. సో స్టూడెంట్స్ 11th క్లాస్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా 11th క్లాస్ నుంచి మనకు ఎక్కువగా వస్తాయి రేపు. సో ఇది మన ఫీడ్బ్యాక్ యాక్చువల్గా. సో మీరు ఫైనల్గా రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత ఖచ్చితంగా రేపు మన అనాలిసిస్ పెట్టిన వీడియోకి కామెంట్స్ అయితే పెట్టండి. సో దాని ద్వారా నెక్స్ట్ బ్యాచెస్లో వచ్చే స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.